హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డు. మీరు కూడా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సింది ముందుగా ఒక 2 గ్లాసులు బొంబాయి రవ్వ, అదే సుజీ అంటారు కదా, మనం ఉప్మా చేసుకున్న ఆ రవ్వ. తర్వాత కొబ్బరి పొడి 1 కప్పు, కొబ్బరి పొడి కొద్దిగా, యాలకుల పొడి. లడ్డూకి సరిపడా ఎన్ని గ్లాసులు రవ్వ తీసుకుంటే అన్ని గ్లాసులు షుగర్, కొద్దిగా పాలు, జీడిపప్పు, కిస్మిస్. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టుకోండి. ప్యాన్లో 1 కప్పు నెయ్యి వేసుకోండి. నెయ్యిలోనే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత రవ్వ కూడా వేయించుకోవాలి, అందుకే నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేడెక్కిన నేతిలో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ముందుగా 50 గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి, 25 గ్రామ్స్ కిస్మిస్ తీసుకున్నా. ఈ దోరగా అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం సేపు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం, ఎందుకంటే ముందుగా కిస్మిస్ వేస్తే జీడిపప్పుతో పాటు ఇవి మాడిపోతాయి కదా, అందుకని ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తాను. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయిందండి, అందులో కిస్మిస్లు కూడా వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు మంట అవసరం లేదు, ఎందుకంటే వేగిపోయినాయి కదా కిస్మిస్, ఊరికే ఇట్లా వేగిపోతాయి కనుక. ఇప్పుడు నేను కిస్మిస్ కూడా వేగిన తర్వాత మొత్తం బయటకి తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూసారా, కిస్మిస్ కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఇవన్నీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వేగాలి. చూసారు, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయండి. బొంబాయి రవ్వ కూడా నేను ఇదే నేతిలో వేసి అంతా వేయించుకుంటున్నాను. రవ్వ మాడిపోకుండా చక్కగా ఆ నేతిలోనే చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అటు ఇటు తిప్పుతూ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఈ వేగిన బొంబాయి రవ్వ నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో వేసుకోండి మొత్తం రవ్వని. అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మనం ఎండు కొబ్బరి పొడి 1 కప్పు అని చెప్పాను కదా, 1 కప్పు ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇది కూడా కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలు, ఎందుకంటే పచ్చివాసన రాకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది. అందుకని అప్పుడు ఇదిగోండి, ఇందా బొంబాయి రవ్వ వేయించిన దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా పొడి పొడితో వస్తూ ఉంటుంది మనకి. ఇందాక రవ్వ వేసుకున్నాం కదండి, ఆ రవ్వ మీద ఇది కూడా వేసేయాలి, కొబ్బరి పొడి కూడా. ఈ రెండు కొంచెం అటు ఇటు కలిపి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ తీసుకున్నానండి. మీరు కూడా 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసులు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని కొంచెం గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలానే మైల్డ్గానే ఉంటే బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు నేను తీసుకున్న షుగర్ని మిక్సీ జార్, పెద్ద జార్ ఉంటుంది కదా మనకి, దాంట్లో వేసుకోండి.
ఇదిగోండి ఇట్లా షుగర్ని ఒకసారి మనం ఏమీ లేదండి కొంచెం ఒక 2 పల్సులు ఇచ్చేసి తిప్పేస్తే ఇలా పొడి అయిపోతుంది. ఎందుకంటే షుగరు కొంచెం ఇందులో కలవటం ఇదిగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అంతే, పోతుంది అనమాట. ఇలా ఇప్పుడు షుగరు, రవ్వ, ఎండు కొబ్బరి పొడి మొత్తం ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. మనం ఇలా స్పూన్తో కలిపితే కలవదండి, అందుకని మనం చేయి పెట్టి చక్కగా ఉండలు లేకుండా అంతా కలుపుకొని కిందకి మీదకి ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు చక్కగా కలిసిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ నేను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. యాలకుల పొడి ఎంతో రుచిగా ఉంటుంది కనుక ఒక స్పూన్ వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్నాక మరలా ఒకసారి మొత్తం కలిసేటట్టు ఈ స్వీట్ అంతా అంతటికి పట్టేటట్టు కలుపుకోండి. రవ్వ, కొబ్బరి, యాలకుల పొడి మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నేను కాచి చల్లార్చి ఉంచుకున్నాను 1 గ్లాస్ పాలు. ఇవి మనం ఇప్పుడు 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు ఉంచుకున్నానండి. అవి ఇప్పుడు ఈ రవ్వలో మనం కలుపుకోవాలి. మనం లడ్డు కట్టే విధంగా ఈ పాలు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కలుపుకొని అవసరం లేదండి, కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం ఒక్కొక్క లడ్డూని చుట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు లడ్డూ చుట్టి చూపిస్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా రవ్వ లడ్డూలో నేను కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇదిగో ఇలా లడ్డూ చుట్టుకుంటున్నాను. ఈ లడ్డూలో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకున్నాం కదండి, ఒక జీడిపప్పు, ఒక కిస్మిస్ ఇలా పెట్టేసి చక్కగా చుట్టేసుకుంటే ఇలా బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం గట్టిగా నొక్కుకోవాలి లడ్డూలో, ఎందుకంటే పైన ఊడిపోకుండా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇక దానికి అంటుకుపోతాయి అన్నమాట. లడ్డూలన్నీ మనం ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. లడ్డు చక్కగా ప్రిపేర్ అవుతుందండి. ఇలా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీస్ జరిగినా, ఎప్పుడైనా దేవుడికి ప్రసాదంగా చేసుకున్నా, మనం వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇలాంటి వాటికి దేనికైనా కూడా చక్కగా ప్రసాదం కింద కూడా చేసుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారా లడ్డు ఎంతో ఎంతో అందంగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనకి చెయ్యికి అంటుకుపోతుంది కదండి, ఒక మధ్యలో మన చేతికి అంటుకుపోయి లడ్డు సరిగ్గా రాదండి, మన చేతికి అంటుకుపోతుంది కదా, అది మనం ఒక గరిటెతో ఇలా అనేసుకొని మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. అప్పుడు లడ్డు క్లియర్గా చక్కగా వస్తుంది, రౌండ్ షేప్లో. అది ఇంకా చూసారా ఇంత చక్కగా లడ్డు వస్తుంది. దీనికి ఒక జీడిపప్పు, ఒక కిస్మిస్ యాడ్ చేసుకోవటమే. ప్రతి ఒక్క లడ్డూకి అలా పెట్టుకుంటే మనం చక్కగా ఉంటుంది. అన్ని జీడిపప్పులు పైకి వచ్చేటట్టు పెట్టండి. రుచికరమైన రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఎప్పుడైనా స్వీట్స్ కావాలంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని, మనం ఇంట్లో చేసుకొని తిన్న ఆనందమే వేరు కదండి, బయట షాపులో తెచ్చుకొని తినే కంటే మనం కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూపించాను కదా, చూసి అలా ట్రై చేసి అది నాకు ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.